వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది మేధో సంపత్తి అంటాం దీన్ని. జనరల్గా ప్రాపర్టీస్ మనం టాంజిబుల్ ప్రాపర్టీస్ చాలా చూస్తుంటాం, ఇల్లు, కార్లు, వస్తువులు, ఇవన్నీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మన మైండ్, మన ఇంటలెక్ట్ యూజ్ చేసి క్రియేట్ చేసేదే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనమాట. పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, జాగ్రఫికల్ డిజైన్స్, ఇలాంటివన్నీ కూడా మనం వీటికి ఐపీఆర్స్ తీసుకోవాలి అంటాం. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. నువ్వు ఒకటి నీ బ్రెయిన్ ఉపయోగించి క్రియేట్ చేస్తే, నీ మేధస్సు ఉపయోగించి క్రియేట్ చేస్తే దానిపైన నీకు హక్కు ఉంటుంది అని చెప్పి. అయితే సనాతనంగా చాలా సంవత్సరాల నుంచి కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన జీవ వైవిధ్యం ఉంటుంది. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, జెనెటిక్ రిసోర్సెస్ అండ్ అసోసియేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఉదాహరణకి భారతదేశం ఉంది. మనం చాలా నాటు వైద్యాలు చేస్తుంటాం, ఈవెన్ వేపాకుతో గానీ, పసుపుతో గానీ, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇదంతా మన ట్రెడిషనల్ నాలెడ్జ్, పెద్దల నుంచి మనకు వచ్చిన నాలెడ్జ్. అదే విధంగా మన దగ్గర రకరకాల చెట్లు, ఆకులు, పూలు, పల్లెటూళ్ళు అయితే ప్రతిదానికి ఒక వైద్యం దొరికిద్ది.